శ్రీ గురుభ్యో నమః. ప్రాక్పశ్చిమములు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా జగద్గురువు అనే అధ్యాయంలో మనము ఉన్నాము. మాస్టారు బ్రస్సెల్స్లో యోగ శిక్షణా కేంద్రమున ఉపన్యాసము ఇస్తూ ఉన్నారండి. అందులో భాగంగా మనస్సు మహాశక్తి అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. మనస్సునకు ఏదైనా పని చెప్పనచో నిలబడక వేధించును మాస్టారి ఉపన్యాసములో భాగమండి. మనస్సుకి ఎప్పుడు ఏదో ఒక పని చెప్తూ ఉండాలి. అట్లా చెప్పకపోతే నిలబడక వేధించును. పూర్వము ఒక గురువు ఒక సాధకునికి మంత్రము ఉపదేశించెను. చాలా అద్భుతమైన కథ అండి. మనస్సు గురించి మాస్టారు చెబుతూ ఉన్నారు. ఒక గురువు ఒక సాధకునికి ఒక మంత్రం ఉపదేశించాటండి. దానిని జపింపగా ఒక రాక్షసుడు ప్రత్యక్షమయ్యను. ప్రత్యక్షమయ్యి ఏమన్నాడు? పని చెప్పినచో చేసేదను, పని చెప్పలేనిచో నిన్ను మృంగెదను అనెను. పాపము ఆ సాధకుడు పెద్ద పెద్ద పనులు చెప్పి చూచెను. రాక్షసుడు అన్నియు క్షణములలో పూర్తి చేసి మరల మృంగుదునని మీదకు వచ్చి భయపెట్టుచుండెను. మతిపోయి సాధకుడు గురువు వద్దకు పరిగెత్తెను. అతడు ఉపసంహార మంత్రమును ఉపదేశించెను. దానితో సాధకుడు రాక్షసుని ఒక పెద్ద స్తంభము తెచ్చి పాతమనెను. ఆ స్తంభము పైకి ప్రాకి క్రిందికి జారుచుండమనెను. పని ఉన్నప్పుడెల్లా రాక్షసుని పిలిచి చేయించి, పని లేనప్పుడు స్తంభము పని పెట్టెను. అంటే పని ఉన్నప్పుడేమో రాక్షసుడు రావాలి, వచ్చి ఆ పనులు చేయాలి. పని లేనప్పుడు ఆ స్తంభం పైకి కిందకి జారుతూ ఉండాలండి. పని లేనప్పుడు, పని ఉన్నప్పుడు వచ్చి పనులు చేస్తుండాలి. మళ్ళీ పనిలోనప్పుడు వెళ్ళి ఆ స్తంభం పైకి కిందకి జారుతూ ఉండాలి. పాపము ఆ రాక్షసుడు నేటి వరకు అట్లే స్తంభమునెక్కి దిగుచున్నాడు. ఎవరండి ఈ రాక్షసుడు? ఆ రాక్షసుడే మనస్సు. పని చెప్పనిచో ఏదియో చేయుచుండును కానీ ఊరకుండదు. పని లేనిచో మానవుని త్రిప్పుచుండును. దానితో అతడు డబ్బు సంపాదించుట, దాచుట, భయపడుట, జాగరూకత పడుట మున్నగు త్రిప్పలు పడుచున్నాడు. ఈ త్రిప్పల పేరే సంసారము. ఈ త్రిప్పల పేరే సంసారం అటండి. ఇట్లు దేహమును త్రిప్పుచున్న మనస్సు సామాన్యముగా లొంగదు. కనుక గుండె కొట్టుకొనుటను లెక్కింపుమని చెప్పవలెను. గుండె కొట్టుకొనుట అనగా మనము బ్రతికి ఉండవలెనను ప్రేమ. మనస్సు గుండె కొట్టుకొనుటను లెక్కించుట ఆరంభించినచో తెలియకయే ప్రేమమయమగును. మన గుండె చప్పుడు ఉంది కదండి, ఈ గుండె కొట్టుకోవటాన్ని మనం గమనించాలండి. లెక్కించుట అన్నారు. అట్లా లెక్కించటం గనక ప్రారంభిస్తే తెలియకుండానే ప్రేమమయమగును అంటున్నారండి. గుండె కొట్టుకొనుట వలన ఊపిరితిత్తులు శ్వాసక్రియ చేయుచున్నవి. శ్వాసకు కాపలా ఉండుమని కూడా మనస్సునకు చెప్పవచ్చును. అంటే శ్వాస మీద ధ్యాస అంటున్నారు కదండి, అదే శ్వాసకు కాపలా ఉండటం అంటున్నారు ఇక్కడ. శ్వాసకు కాపలా ఉండమని కూడా మనస్సునకు చెప్పవచ్చును. సుఖాసనమున కూర్చుండి శ్వాసను గూర్చి ఆలోచింపుము. ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రసన్నమగును. శ్వాస మనస్సును క్రమపరచును, మనస్సు శ్వాసను క్రమపరచును. ఈ పరస్పర సంబంధమున అవి రెండును ఒకటి అగును. ఇది ఏ ప్రాణాయామము. దీనిని అభ్యసింపవలెనన్నచో స్థిరముగా సుఖముగా కూర్చుండటను అభ్యసింపవలెను. అది ఏ ఆసన సిద్ధి. దీనికి యమము నియమము అను సాధనలు ఉండవలెను. మనస్సు శ్వాసలో దూరినప్పుడు శ్వాస నుండి ఒక మంత్రమును నేర్చుకొనును. ఇది వెలుపలి గురువులెవరూ ఇచ్చిన మంత్రము కాదు. మనస్సు ఈ శ్వాసలో దూరిందనుకోండి, అంటే శ్వాసను గమనిస్తూ ఉన్నదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ శ్వాస నుండి ఒక మంత్రాన్ని నేర్చుకుంటుందట మనస్సు. ఇది బయట ఎవరో గురువు వచ్చి ఇచ్చిన మంత్రము కాదు.
గాలి పీల్చుటలో సో అను మంత్రము వినిపించును. గాలిని వదులుటలో హం అను మంత్రము వినిపించును. మొత్తము శ్వాసలో సోహం అను మంత్రము వినిపించును. అతడే నేను అని దీని అర్థము. సోహం అంటే అర్థం ఏంటండి? అతడే నేను. వెలుపల ఉన్న గాలియే లోపలికి పీల్చబడి నేనుగా పలుకుచున్నదని దీని తాత్పర్యము. ఈ మంత్రమున మనస్సు నిలబడగా అందలి హల్లులైన సకార హకారములు కరగిపోవును. మిగిలిన మంత్రము ఓం అని దర్శనమిచ్చును. ఇది ఏ మూలమంత్రము. ఇది ఏ పరమగురువు. దీని పేరు నేను. చూడండి, ఓం అనేటువంటిది అది మూలమంత్రం అటండి. సకార హకారములు కరిగిపోవును అంటున్నారు. సోహంలో సకారము హకారము తీసేయండి, ఏమొస్తుందండి? ఓం వస్తుంది. ఇది ఏ మూలమంత్రము. ఇది ఏ పరమగురువు. దీని పేరు నేను. ఇది నీవు పుట్టక ముందు నుండి చోటులో ఉన్నది. నీవు చోటులోనికి పుట్టితివి కనుక ఇది నీ హృదయమున దూరినది. మేల్కాంచి నీ బ్రతుకు సమస్తమును చక్కబెట్టుచున్నది. నీవు శరీరమును విడచిన వెనుక కూడా నీ అనుభవము సంస్కారములతో చోటులో నిలుచును. మరల మరల శరీరములను ధరించుచుండును. శరీరములను ధరించుచుండును. ఇది ఏ నీలో ఉన్న జగద్గురువు. మనస్సును దీనికి శరణాగతి చేసి ఇందు ప్రవేశింపుము. ఈ నేను సమస్తము కనుకనే జగద్గురువగు మైత్రేయులు బ్రాకెట్లో క్రీస్తు ప్రభువు అంటున్నారండి. కనుకనే జగద్గురువగు మైత్రేయులు నేనే మార్గము, నేనే ప్రాణము, నేనే గతి, నేనే మృత్యుంజయ మంత్రము అని ఎల్లరకు ఉపదేశించెను. నీ స్వభావములలోని పొరలను అన్నింటినీ సన్యాసించి నన్ను ఆశ్రయింపుము అని శ్రీకృష్ణుడు ఉపదేశించెను. ఇది ఏ జగద్గురువును వెదికి కొను మార్గము. అదండి జగద్గురువు అంటే అది. నేను అంటున్నారు. ఓంకారము అంటున్నారండి. ఓం అంటున్నారు. ఉపన్యాసము పూర్తి అయిన అంతనే ఒక డాక్టరు నన్ను ఇట్లు ప్రశ్నించెను. వ్యాధులు పూర్వకర్మ వలన సంక్రమించునని దివ్యజ్ఞానము వారు బోధింతును. దీనిని బట్టి వ్యాధులను తప్పించుకొన వీలు లేదనియు అనుభవించి తీరవలెననియు తెలియచున్నది. హోమియోపతి సిద్ధాంతము ప్రకారము మందుల వలన దీర్ఘ వ్యాధులను కూడా నివారణ చేయవచ్చును. ఈ రెండు సిద్ధాంతములకును పొత్తు కుదురుటలేదేమి అని అడిగట్టండి. ఏంటండి ఆ ప్రశ్న? వ్యాధులను తప్పించుకొన వీలు లేదు, అవి పూర్వకర్మ వలన వస్తాయి అన్నారు కదండి. మరి హోమియోపతి సిద్ధాంతం ప్రకారం దీర్ఘవ్యాధులు కూడా నయమైతాయి అంటున్నారుగా. ఈ రెండింటికి ఎట్టా సరిపోతుంది అని అడిగాడండి. మాస్టర్ చెప్తూ ఉన్నారు, నేనిట్లు బదులు పలికితిని. రెండు సిద్ధాంతములను సత్యములే. పొత్తు కుదరకపోవుట మీ సందేహము. మొదలు పూర్వకర్మ నివారణము కాదని ఎవరు చెప్పిరి? పూర్వకర్మ నివారణమవుతుందయ్యా కాదని ఎవరు చెప్పారు? కర్మ సిద్ధాంతమును సక్రమముగా గమనింపుడు. పూర్వకర్మ మీరు చేసినదే కనుక మీరు ప్రస్తుతము చేయు సత్కర్మచే దానిని హరింపజేయవచ్చును. జ్ఞానము వలన సత్కర్మాచరణ మార్గము, దుష్కర్మ నివారణ మార్గము తెలియను. జ్ఞానం వల్ల ఏం తెలుస్తాయండి? సత్కర్మాచరణ మార్గం తెలుస్తుంది, దుష్కర్మ నివారణ మార్గం తెలుస్తుంది. మనం చేసుకున్న చెడ్డ పని, ఆ చెడ్డ పని నివారణ మార్గం తెలుస్తుంది, సత్కర్మాచరణ మార్గం తెలుస్తుంది. ఆచరణము వలన సాధింపబడును. ఊరికే తెలుసుకోవటం కాదు కదా, ఆచరించాలి. ఆచరణము వలన సాధింపబడును. జ్ఞానమును అనుసరించి ఇట్లా ఆచరించుటయే యోగ సాధనము. హోమియోపతి మున్నగు శాస్త్రములను విశ్వసించుట, తెలిసికొనుట, ఆచరించుట అనువాని వలన
వ్యాధి రూపమగు దుష్కర్మ హరణమగును. ఇట్లా ఆచరించుటకు గురి కుదరవలెను. అది కుదురుటకు మానవ పరిణామములోని పురోగతియే కారణము. ఆ పురోగతినే భగవదనుగ్రహము అందును. దానివలన అర్హత కలుగును. దానివలన సాధనయు సిద్ధియు కలుగును. కనుక మీరు దివ్యజ్ఞానమున నేర్చిన సిద్ధాంతము, హోమియోపతి శాస్త్రమున నేర్చిన సిద్ధాంతము పరస్పర విరుద్ధములు కావు, పరస్పర పరిపోషకములు. నా సమాధానముతో వానికి తృప్తి కలిగి అతడు చక్కని మిత్రుడయ్యను. ఇంకనూ కొందరు మరికొన్ని మంచి మంచి ప్రశ్నలు వేసిరి. వానికి సమాధానములను చెప్పి సెలవు తీసుకొని యమ్మగారి కారులో మా వసతికి చేరితిమి. నాటి ఉపన్యాసమునకు లియేజ్ పట్టణము నుండి దాదాపు సోదర బృందమంతయు బ్రస్సెల్స్ నగరమునకు వచ్చెను. అందరూ వసతిలోనికి నన్ను చూడవచ్చిరి. రాత్రి 11 గంటల వరకు మేము అనేక విషయములను గూర్చి సల్లాప సంభాషణలు గావించితిమి. 11 నుండి 12:30 వరకు భోజనశాలలో సమ్మర్ధము ఎక్కువయ్యను. భోజనము జరుగుతున్నంత తడవును భారతదేశవాసులను గూర్చి వారేవేవో ప్రశ్నించుచుండిరి. నేను వివరించుచుంటిని. భోజనానంతరము ఎల్లరునూ సెలవు తీసుకొని వెడలిపోయిరి అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి మాస్టారు. మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము జ్యోతిశాస్త్రము అనే అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.